క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. ఈ దినముల్లో మనము క్రీస్తుని ఏ రీతిగా తెలుసుకుంటున్నాం, ఏ రీతిగా తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి నరునిగా వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే శరీరధారి అయి వచ్చాడన్న సంగతి. మనందరి కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు, తిరిగి లేచాడు, మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడన్న సంగతి మనకు తెలుసు. కృపాసత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్య ఆయన నివసించాడు. కృప విషయంలోనూ సత్యం విషయంలోనూ ఏ విషయమును మినహాయించకుండా ఆయన మన మధ్య జీవించడం జరిగింది. కాబట్టి దేవుడు ఎంత కృపనైతే క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడో ఆ కృప అంతా కూడా మనం పొందగలుగుతున్నాం. ఏదైతే సత్యమై ఉన్నదో ఆ సమస్త సత్యము కూడా యేసు ప్రభువు మనుషుల మధ్యకు తీసుకువచ్చాడు. ఈ దినమున కూడా ఆ కృప సత్యములు కలుగుతూనే ఉన్నవి. ఆ కృప వల్లే మనము ఎల్లప్పుడూ క్షమింపబడుచు, కాపాడబడుచు, సంరక్షింపబడుచున్నాం. ఆ సత్యం వలనే మనము ఈ లోకము నుండి తప్పించుకొనొచ్చు, ఈ లోక విధానములు మర్యాదల నుండి మనము తప్పించుకొనొచ్చు, దేవునికి తగిన ప్రజలముగా జీవించుటకు అవకాశం కలుగుతుంది. అయితే మనం ఆయన ఎలాగ తెలుసుకొనిచున్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ రోజుల్లో ప్రభువుని తెలుసుకోవడానికి మనుషుల పరంగా ఏర్పరిచిన మార్గాలు అనేకమైనవి మనం చూస్తూనే ఉన్నాం. రకరకాలుగా ప్రభువుని తెలుసుకున్నామని చెప్పుచు, ప్రభువు యొక్క శిష్యులమని చెప్పుచు, లేదా ప్రభువుని నమ్ముచున్న వారమని చెప్పుచు ప్రజలు జీవిస్తున్న రోజుల్లో క్రీస్తు యొక్క వెలుగును, మహిమను బయలుపరచలేని క్రైస్తవులుగా అనేక మంది జీవిస్తున్నారు. అయితే యోహాను తన వంటి వారి విషయంలోనూ, తన వలె విశ్వసించిన వారందరి విషయంలోనూ యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకున్నాడో అనే దాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అదే రీతిలో మనము కూడా తెలుసుకున్నట్లయితేనే మనము క్రైస్తవులము, లేక దేవుని కుమారులుగా మనం పిలువబడుచు ఉంటాం. లోకులతో పిలువబడటం కాదు, దేవుడు దృష్టికి మనము ఆయన కోరుకున్న ప్రజలుగా ఉండగలుగుతాం. అక్కడ యోహాను అంటున్నాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోక సంబంధమైన జ్ఞానముతోనూ, ఈ లోక సంబంధమైన వనరులతోనూ, ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనూ గ్రహించడం అనేది చాలా అపరాధ సంబంధమైన విషయం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోక సంబంధి కాడు. మనము శరీరంలో ఉండి శరీర తత్వమును కలిగి శరీర సంబంధంగా శరీర ఇచ్చలతోనూ లేకపోతే శరీర ఉద్దేశములతోనూ ఆయనను కనుగొనే ప్రయత్నం చేస్తూ మనం క్రైస్తవులు అని పేరుకు మాత్రమే జీవించే విధంగా జీవిస్తున్నప్పుడు ఆయన మహిమను కనుగొనలేదు అని అర్థము. ఆయన మహిమను కనుగోవడం అంటే అర్థం ఏంటి? అది ఆ మహిమ ఎటువంటిదో చెప్తున్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అన్నాడు. అంటే ఏ ఒక్క మనుషుని వలన కూడా ఆయన కలిగిన వాడు కాడు. అది మనం గ్రహించాలి. ఇది కేవలము తండ్రి అయిన దేవుని వల్ల కలిగిన కార్యం. ఆయన తండ్రి అయిన దేవుని మహిమ వలె ఉన్నాడు. ఆ రీతిగానే ఎవడైనాను ఆయన కనుగొనాలి. అలా కనుగొని వాడే క్రీస్తుని ధరించిన వాడు దేవుని కుమారుడిగా ఎంచబడుతూ ఉంటాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అనగానే ఏకైక కుమారుడని, లేదా అటువంటి కుమారుడు ఇంకొకడు లేడు అని అర్థం. కాబట్టి మనుషులను చూచినట్టుగా ప్రభువుని చూడటానికి వీల్లేదు. మనుషులను మనం పరిగణించినట్టుగా ఆయనను పరిగణించడానికి వీల్లేదు. మనుషుల యొక్క తత్వమును లేక విధానమును అర్థం చేసుకున్నట్లుగా
ప్రభువుని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ప్రభువు సత్యమునకు కృపకు సంపూర్ణుడైన. ఆ రీతిగా మనము ఆయన్ని కనుగొనాలి. అంటే మనలో అబద్ధము నివసించి లేక అబద్ధ సంబంధమైనవి ఏమైనా నివసించినప్పుడు మనం ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేము. అలాగే మనలో కఠినత్వము, అవిధేయత, తిరుగుబాటుతనం వంటివి నిత్యము కొనసాగుచున్నప్పుడు కృపను మనము కనుగొనలేము, అర్థం చేసుకోలేము. కాబట్టి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా అయితే లోకానికి బయలుపరిచాడో దానిని మనము విస్మరించాము అని అర్థం. మనుషుల ఇష్టము కొరకు క్రీస్తు ప్రకటింపబడుచున్న దినముల్లో, మనుషుల యొక్క సిద్ధాంతముల కొరకు క్రీస్తుని ప్రకటిస్తున్న ఈ దినముల్లో, మనుషుల యొక్క బుద్ధిహీనతతో, అవివేకముతో క్రీస్తుని ప్రకటిస్తున్న ఈ దినములలో మనము అత్యంత జాగ్రత్త కలిగిన వారమే వాక్యమును మనము అనుసరించడం ఎంతో మంచిది. కాబట్టి మరలా చదువుచున్నాను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. ఎవరైతే ఆయనను ఈ రీతిగా కనుగొన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ యోహాను మనము ఇప్పటికే ఆయన మహిమను కనుగొని ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే ఆయన మహిమ ఎటువంటిదో, దానికి ఉన్న స్వచ్ఛత ఎంతో, దాంట్లో ఉన్న సంపూర్ణత ఏంటో, దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటో, ఆలోచన ఏంటో, ఇదంతా మనం ఇప్పటికే కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు. ఇలా కలిగి ఉన్న ప్రజలముగా ఏ రీతిగా మనం జీవించుచున్నాము? నిజముగా కలిగి ఉన్న వారైతే ఏ రీతిగా జీవిస్తారు? మన హృదయాల్లో, మన మనసుల్లో ఉండే సంగతులేంటి, ఆలోచనలేంటి? ఇటువంటి క్రీస్తుని మనం కనుగొన్నప్పుడు ఏ మహిమనైతే మనం మనుషులుగా పొందలేకపోతున్నామో, పాపులమై ఉండగా ఆ మహిమను తిరిగి మనము పొందుచున్నాము. ఆ మహిమ కలిగిన వాడు ఈలోక తత్వవాది కాడు, ఈలోక సంబంధమైన విధానముల్లో లేనివాడు, ఈలోక సంబంధమైన మనస్సును తృణీకరించినవాడు. అటువంటి ప్రజలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటానికి కావలసిన యేసుక్రీస్తు మహిమ మనలో ఉండి ఉండాలి. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంతటి ప్రత్యేకమైన మనుషులంగా మేము జీవించుటకు నీ కుమారుని ఎంతో ప్రత్యేకంగా మా యొద్దకు పంపించి నాయన, మరి ఆయనకు నీ మహిమను అనుగ్రహించి ఆ మహిమ ద్వారా నాయన మేమందరం కూడా ఈ జీవితంలో మరి సంతోషమును మేము పొందినట్లు, అలాగే మా జీవితాలకు సంపూర్ణత ఉన్నట్లు మీరు చేసిన ప్రయాసం అంతటిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఎల్లప్పుడూ ఈ సంగతులను మా హృదయంలో మేము కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువుకు అనుకూలంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.